హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో నేను ఆనియన్ పరాటాను ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోనంతా కూడా చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఉదయం టిఫిన్ ఏం చేయాలో మనకు తోచినప్పుడు, అలాగే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమి అందుబాటులో లేనప్పుడు మనం చక్కగా ఒక 3 ఉల్లిపాయలు ఉన్నాయంటే దాంతో మనం ఈ విధంగా ఉల్లి పరాటానైతే చేసామంటే చాలా ఈజీగా అలాగే టేస్టీగా అయితే మనము టిఫిన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ ఉల్లి పరాటాను ఎలా చేయాలో మనమైతే ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు గోధుమ పిండినైతే తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేశాను. అందులోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ పిండినైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే దీన్ని బాగా కలిపి అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపి ఉంచుకున్న ఈ చపాతీ పిండిని అయితే మనము ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే పిండిని చక్కగా దేంతో అయినా కవర్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఈలోపు మనము ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పొడవుగా అలాగే సన్నగా ఉండే విధంగా మనము ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నిటిని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని అందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఆనియన్ ముక్కలన్నిటినీ కూడా అందులోకి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఆ తరువాత ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలను అయితే యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే కచ్చా పచ్చగా దంచిన ధనియాలను కూడా మనం ఇందులో యాడ్ చేసేసేయాలి. తర్వాత ఇందులో తరిగిన కొత్తిమీరను కూడా మనము కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా మనము చేత్తో అయితే గట్టిగా ఈ విధంగా కలుపుకుంటూ ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా సన్నగా విడివిడిగా విడిపోయేలాగా మనం చక్కగా చేత్తోనే ఈ విధంగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఒక సైడ్ అయితే పెట్టుకునేద్దాము. ఈ లోపైతే ఇక్కడ పిండిని కూడా ఒకసారి చూసేద్దాము. చూసారా, పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండిని అయితే తీసుకొని చేత్తో ఉండలాగా అయితే చేసుకుని ఇక్కడ కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని ఒక చిన్న చపాతీ లాగా మనము దీన్ని చపాతీ కర్రతో అయితే ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న ఈ చిన్న చపాతీలో ఇప్పుడు మధ్యలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే మధ్యలో ఈ విధంగా వేసి ఇప్పుడు ఈ చపాతీ యొక్క అంచులన్నిటినీ కూడా ఈ విధంగా చేత్తో చక్కగా ఈ విధంగా మడుచుకుంటూ అంతటినీ కూడా చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆ పిండిని అయితే తీసేసి దీన్ని చక్కగా చేత్తో బాగా అంతా క్లోజ్ అయ్యేలాగా ఈ విధంగా చేత్తోనే దీన్ని మనము ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతీ కర్రతో దీనిని చపాతీలాగా అయితే ఒత్తుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మనము చపాతీ కర్రతో ఒత్తుకున్న పరాటాలను మనం పెనం మీద అయితే వేసి ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసుకుని ఇరువైపులా కూడా చక్కగా ఆయిల్ని అయితే అప్లై చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు చక్కగా అయితే వీటిని మనము పెనము పైన కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఆనియన్ పరాటా అయితే తయారైతే అయిపోతుంది ఫ్రెండ్స్. మనమైతే పరాటాలను చాలా విధాలుగా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇది వరకు మేథీ పరాటా అలాగే ఆలూ పరాటాలను అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ఆనియన్ పరాటాస్ అన్నిటినీ కూడా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పరాటాస్లోకి కాంబినేషన్గా అయితే రైతా అండి. ఈ రైతా అనేది ఏ పరాటాలేకైనా కూడా చక్కటి కాంబినేషను. పెరుగులో మనం కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు అలాగే జీరా సాల్ట్ వేసి కలుపుకున్నామంటే అదే రైతా అయిపోతుంది సింపుల్గా. చూసారు కదా మన ఆనియన్ పరాటాస్ కూడా ఎంత చక్కగా సాఫ్ట్గా వచ్చాయో. లోపలంతా ఈ విధంగా ఆనియన్స్, అందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ కూడా చక్కగా మనం తినేటప్పుడు చాలా చక్కటి టేస్ట్ని అయితే మనకు ఇస్తాయి. దీన్ని ఈ విధంగా రైతాలో అయితే డిప్ చేసుకొని తినచ్చు. పిల్లలైతే టొమాటో కెచప్తో అయితే తినేస్తారు. అది కాదంటే పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.